नारायण भगवान की जय। वेंकटरमण गोविंद गोविंद। अतान्यत् संप्रवक्ष्यामि कृतं येन पुराद्विजः। పూర్వకాలంలో తుంగధ్వజుడు అనేటువంటి రాజుగారికి డబ్బు ధనం అన్నీ ఉన్నాయి కానీ వారికి మనశ్శాంతి లేదు. మరి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే ఒక రోజు అడవికి వెళ్ళి తిరిగి వద్దాం వేటాడదామని అడవంతా కూడా తిరుగుతున్నాడు. తిరిగి అలిసిపోయి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక మర్రి చెట్టు నీరున కూర్చున్నాడు రాజుగారు. కిందనే ముళ్ళవాళ్ళు అంటే యాదవులందరూ కూడా కలిసి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నారయ్యా అంటే మట్టితోటి సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని చేసి అడవిలో దొరికేటటువంటి పూలు పండ్లని కూడా తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించి ఆకుతోటి దొప్పలు గుట్టి దాంట్లో తీర్థ ప్రసాదం పెట్టారు. అక్కడికి రాజుగారు వచ్చాడు. గొల్లవాళ్ళందరూ కూడా లేచి నమస్కరించి, అయ్యా మేము ఇప్పుడే గొల్లవాళ్ళందరం కూడా కలిసి సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాము, మీరు పెద్దవారు కాబట్టి తీర్థ ప్రసాదాన్ని తీసుకోండి అని ఆకుతోటి గుట్టిన దొప్పల్లో ఇస్తారు రాజుగారికి. అలా తీర్థ ప్రసాదాన్ని ఇచ్చేసరికి రాజుగారికి డబ్బు ధనం అహంకారంతో అంటాడు, ఓ గొల్లలారా, నా ఇంట్లో నేను బంగారు గిన్నెలో తీర్థ ప్రసాదాన్ని తీసుకుంటాను. అలాంటి రాజుడు మీరు నాకు ఎప్పుడైతే డబ్బు ధనం అహంకారంతో తీర్థాన్ని కింద చల్లాడో భగవంతుని కోపం వచ్చి శపిస్తున్నాడు. ఓ మూర్ఖుడా, నీ దగ్గర ఏదైతే ఉందని విర్రవీగుతూ నా తీర్థ ప్రసాదాన్ని నీలపాలు చేశావో అవన్నీ కూడా దూరం అవుగాక అని శపించాడు. ఎప్పుడైతే స్వామి శాపం కలిగిందో బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, అయ్యా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు భగవంతుడు అని. అప్పుడు ఆ బ్రాహ్మడు అంటున్నాడు, మహారాజా, ఎంతో పవిత్రమైనటువంటి కింద చల్లావో అదే అడవిలో అదే చెట్టు కింద అలికి ముగ్గు వేసి సత్యనారాయణ స్వామికి వ్రతాన్ని చేయండి అని చెప్తారు. అప్పుడు రాజుగారు మరుసటి ఉదయాన్నే లేచి గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆయన వైభవం వద్దు అనకుండా స్వీకరించాలి. అలాగే మన దగ్గర డబ్బు ఉంది, అధికారం అహంకారం ఎప్పుడైనా చూపెట్టొద్దు, ఏదైనా సరే దేవుడిస్తేనే మన దగ్గర ఉంటుంది అని ఆలోచనలో బ్రతకాలని గురువారు చెబుతూ 5వ కథ సమాప్తి చేస్తున్నాడు. జై బోల్ సత్యనారాయణ భగవానికి జై. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ సభోమిం విశ్వతం తతో విశ్వం విక్రామత్ సాశనానశనే అభీం తస్మాత్ स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि नमः. तीर्थं प्रसादं దీని మీద మూత పెట్టేరా. సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి ఆరతులేరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి ఆరతులేరమ్మ. నోచిన వారికి నోచిన బలము, చూచిన వారికి చూచిన బలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మ. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా